హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరు చాలా బాగున్నారని అనుకుంటున్నాం. ఈరోజు మేము చేసే రెసిపీ వచ్చేసి టమాటో బాత్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటోస్, ఒక పావు కేజీ టమాటోస్, 2-3 గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొంచెం పుదీనా. ముందే మనం ఒక పావు గంట ముందు బియ్యం నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి మసాలా దినుసులు ఉన్నాయంటే చూడండి. ఇక్కడ చెక్క, ఇలాచి, లవంగాలు, కసూరి మేతి, కొంచెం సాజీర, బగారాకు, కొంచెం సోంపు, బగారా పువ్వు, జాపత్రి. ఇంతే ఫ్రెండ్స్. ఇక మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. చూడండి మనకి కావాల్సింది ఫస్ట్ ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం మనకి ఎంత సరిపోతుందో చూసుకొని ఆయిల్ వేసుకొని తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నేనైతే దీనికి జిఆర్బి నెయ్యే వాడతాను. ఫస్ట్ నుంచి మాకు అది అలవాటు కాబట్టి మేము జిఆర్బి నెయ్యే యూజ్ చేస్తాము. మీకు ఏది అవైలబుల్ అయితే అదే వాడుకోండి. కొంచెం నూనె మరిగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆనియన్, ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ వేసేయాలి. కొంచెం పుదీనా, తర్వాత కరివేపాకు, తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి టమాటా. నేనైతే కుక్కర్లో చేస్తాను. ఇది మామూలు గిన్నెలో కూడా చేసుకోవచ్చు. విజిల్ లేకుండా చేసుకోవాలంటే ఇది ఆప్షన్. టమాటో కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది.
కొంచెం మగ్గిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఒక 1 స్పూన్ 1.5 స్పూన్ వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్కి సరిపోతుంది. వేసిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ నుండి కొంచెం వేసుకుంటాము. మాకైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాము. మీరు ఎంత కావాలో మీకు సరిపడా మీరు వేసుకోండి. దానికి సరిపడా ఉప్పు వేసుకోండి, సాల్ట్. టమాటో కారం ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలండి. ధనియా పౌడర్ మాత్రం కంపల్సరీ ఇందులో. ఇప్పుడు ఇక నెక్స్ట్ తగినన్ని వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. మీరు 1 గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. ఇది మాత్రం కంపల్సరీ, అప్పుడే కరెక్ట్గా కొలతలతో వస్తుందండి. ఇప్పుడు తగిన వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసులు. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ పోసుకుంటాను. నాలుగు గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఒకసారి ఉప్పు అంతా సరిపోయింది చూసుకొని ఈ రైస్ వేసేసి కుక్కర్ మూత పెట్టడమే. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసేయాలి ఇందులో. కంపల్సరీ కొలతలు మాత్రం మర్చిపోకండి. 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్ కొలతలతో బాగా వస్తుందండి టమాటా బాతు. నానబెట్టుకున్న రైస్లో ఏమైనా వాటర్ ఉంటే అందులో వేసేయకండి, ఎందుకంటే మళ్ళీ మనం కొలతలతో వేసాం కాబట్టి ఎక్కువ అయిపోతే అన్నం పాడైపోతుంది. అందుకే ఇందులో వాటర్ లేకుండా ఓన్లీ బియ్యం రైస్ మాత్రమే వేసుకోండి, అప్పుడే కరెక్ట్గా బాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసి మనం ఏం లేదండి, ఇక కుక్కర్ మూత వేసుకోవడమే. ఇది వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి.
మన టమాటా బాత్ రెడీ. విజిల్ తీసేసి మనం కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడాలి. టమాటా బాత్ రెడీ అయిపోతుంది. వేడి టమాటా బాత్ రెడీ. ఇప్పుడు కొంచెం కలిపేసుకొని ఇలా కలిపేసుకొని ముందు కలపాలి అంటే మనం కుక్కర్లో పెట్టినప్పుడు మసాలా అంతా పైకి వస్తుంది. ఇట్లా కలిపినప్పుడు అంతా మళ్ళీ కలిసిపోతుంది. అందుకోసం ఇలా కలిపేయాలన్నమాట. ఇప్పుడు వేడి టమాటా బాత్ రెడీ. వేడి టమాటా బాత్ రెడీ. ఇప్పుడు తీసి సర్వ్ చేసుకొని తినేయచ్చు. ఇది మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం. ఇది నా ఫస్ట్ వీడియో. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా బెల్ బటన్ మాత్రం నొక్కండి. ఫస్ట్ వీడియో కాబట్టి సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ బాయ్.